వరుణ్ తేజ్ గత కొన్ని రోజులుగా వరుసగా ఫ్లాప్లను చూస్తున్నాడు. మాస్, ఫ్యామిలీ, యాక్షన్, స్పోర్ట్స్ ఇలా అన్ని రకాల జోనర్ మూవీస్ ని ట్రై చేశారు. కానీ సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. దీంతో రూటు మార్చాడు. కొరియన్ కనకరాజు మూవీతో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కామెడీ జోనర్ తో ప్రేక్షకులను పలకరించారు. మూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఈ సినిమా రూపొందింది. మరి రిలీజ్ అయిన కొరియన్ కనకరాజు ఎలా ఉంది? వరుణ్ ఖాతాలో హిట్ పడినట్టేనా? లెట్స్ వాచ్ ఇట్. కనకరాజు అంటే వరుణ్ తేజ్ అనంతపురం జిల్లాలోని పెనుగొండలో చెక్క భజన బృందాన్ని నడిపిస్తుంటాడు. తన స్నేహితుడు కిష్టప్ప అంటే సత్య ఫోటో స్టూడియో నడిపిస్తుంటాడు. కనకరాజుకు ఏ సమస్య వచ్చినా కిష్టప్ప చూసుకుంటాడు. అయితే ఓసారి చైత్ర అంటే రితికా నాయక్ను చూసి ఫిదా అవుతాడు కనకరాజు. ఆమె కియా కార్ల కంపెనీలో పనిచేస్తుంటుంది. ఆమెను ప్రేమలో పడేసే ప్రయత్నం చేస్తుంటాడు. చైత్రకి కొరియా సినిమాలంటే ఇష్టం. ఎప్పటికైనా కొరియా వెళ్లి అక్కడే ఒక అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకోవాలనే డ్రీమ్ లో ఉంటుంది. కానీ చైత్ర వెంట కనకరాజు తిరుగుతుంటాడు. ఓసారి ప్రత్యర్థి చెంగల్ రెడ్డి అంటే సునీల్ తో గొడవ అవుతుంది. వాళ్ళ మనుషులను కొడతాడు కనకరాజు. దీంతో బార్లో తిష్టవేస్తారు. కనకరాజుని అంతు చూడాలనుకుంటాడు. అందులో ఫైట్ జరుగుతున్న టైంలో బార్లో ఓ సీసాలో ఆత్మ ఉంటుంది. అది కొరియన్ గ్యాంగ్స్టర్ ది. ఫైట్ లో భాగంగా ఆ సీసా మూత ఊడిపోవటంతో అందులో మందు, వాటర్ కలుపుకొని తాగుతాడు కనకరాజు. అందులో ఉన్న ఆత్మ కనకరాజులోకి వెళ్తుంది. మరి ఆత్మ తనలోకి రావటంతో కనకరాజులో వచ్చిన మార్పేంటి? ఆయన కొరియా ఎందుకు వెళ్లాడు? అక్కడ కనకరాజు, చైత్ర, కిష్టప్ప చేసిన రచ్చ ఎలాంటిది అనేది మిగిలిన సినిమా. హర్రర్ ని బేస్ చేసుకుని కామెడీ చిత్రాలు గతంలో చాలా వచ్చాయి. కానీ ఇప్పుడు గ్యాప్ వచ్చింది. తాజాగా కొరియన్ కనకరాజు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ హర్రర్ కామెడీ చిత్రం. ఒకరిలోకి మరొకరి ఆత్మ వచ్చి అతనిలా ప్రవర్తించడం చాలా సినిమాల్లో చూసాం. కానీ ఇందులో దాన్ని కామెడీ ప్రధానంగా చేసుకుని అందులోనూ సత్య పాత్ర చుట్టూ కామెడీని రూపొందించారు. కామెడీని సరిగ్గా బ్లెండ్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. సినిమా ప్రారంభం రెగ్యులర్ గానే ఉంటుంది. ఊర్లో కనకరాజు అల్లరి చిల్లరగా తిరగటం, గొడవలు, చెక్క భజన చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత విలన్లతో గొడవలు, అనంతరం అమ్మాయి కనిపించటం, ప్రేమలో పడటం, ఆమె కోసం ప్రయత్నాలు చేయటం, ఊర్లో ప్రత్యర్థితో గొడవలు, ఇలా రొటీన్ సీన్లతో మూవీ స్టార్ట్ అవుతుంది. సత్య ఎంట్రీతో కొంత కామెడీ ట్రాక్ ఎక్కుతుంది. కానీ కామెడీ వర్కౌట్ కాలేదు. అయితే వరుణ్ తేజ్ ని ఆత్మ ఆవహించిన తర్వాత నుంచి మూవీ హిలేరియస్ గా మారుతుంది. సత్య ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, డైలాగులు, యాక్టింగ్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. సునీల్ తో యాక్షన్ సీన్ కూడా అదిరిపోయింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో కొరియాకు టర్న్ తీసుకుంటోంది. వరుణ్ తేజ్ లోకి 4 ఫింగర్స్ ఆత్మ రావటం, అది చేసే యాక్షన్ కూడా బాగుంది. అయితే యాక్షన్ కంటే కామెడీనే ప్రధానంగా చేసుకుని సినిమాను నడిపించడం విశేషం. ముఖ్యంగా కొరియాలో చేసే క్షుద్ర పూజ హిలేరియస్ గా ఉంటుంది. సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. ఇందులో సత్య ఈ పూజ నిర్వహిస్తుంటాడు. తన నాన్న ఊర్లో ఉండి వాట్సాప్ వీడియో కాల్లో ఈ పూజ చేస్తుంటారు. అది సిగ్నల్ రాక స్ట్రక్ అవుతుంది. ఆ సమయంలో సత్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు, పొట్ట చెక్కలవ్వాల్సిందే. ఇక క్లైమాక్స్ లో ఫైట్ అదిరిపోయింది. ఇక కథ సెకండ్ హాఫ్ లోకి వెళ్ళాక కొంచెం రొటీన్ ఫార్మాట్ లోకి వెళుతుందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. లాజిక్స్ ఎక్కడా పెద్దగా పట్టించుకోకుండా సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నట్టు అనిపించింది. అయితే సెకండ్ హాఫ్ లో కూడా సత్య, వరుణ్ తేజ్ మధ్య వచ్చే కామెడీ ఎపిసోడ్స్ సినిమా మొత్తానికి కీలకమైన ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే ముందు నుంచి హారర్ కామెడీ అంటూ ప్రమోట్ చేస్తూ వచ్చిన ఈ సినిమాలో హారర్ పెద్దగా భయపెట్టకపోయినా కామెడీ మాత్రం బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం మీద కొన్ని ఎపిసోడ్లు బాగా కుదిరాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచింది. సెకండ్ హాఫ్ ప్రారంభమయ్యాక కథ కొరియాకు షిఫ్ట్ అవుతోంది. అక్కడికి వెళ్ళాక కథ ఊహించిన విధంగానే సాగినా కూడా కొంతవరకు ఎంగేజింగ్ గానే సాగుతుంది. అయితే సెకండ్ హాఫ్ కొన్ని చోట్ల సాగదీసిన ఫీలింగ్ కలిగిస్తుంది. అయినా సరే ఎక్కడా బోర్ ఫీలింగ్ కలగకుండా చూసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే కొంచెం లాజికల్ గా కూడా కథనం పరంగా రాసుకుని ఉంటే ఇంకా రిజల్ట్ బాగుండేది. ఫైనల్ గా సినిమా కథ బలంగా లేదు. దర్శకుడు తనకు అనుకూలంగా ఫ్లెక్సిబుల్ గా మార్చుకున్నారు. లాజిక్ లను పట్టించుకోకుండా సినిమా తీశాడు. తనకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్లాడు. కామెడీనే బేస్ చేసుకుని వెళ్లాడు. ఒకదాని తర్వాత మరో ఎపిసోడ్ గట్టిగా ప్లాన్ చేసుకున్నాడు. దీంతో కథ ఫ్లోని పట్టించుకోలేదు. లాజిక్ లకు ప్రియారిటీ ఇవ్వలేదు. కామెడీకి లాజిక్ తో పనేంటి అనేది ఆయన బలంగా నమ్మాడు. ఇక బీజిఎం బాగుంది. కాకపోతే ఓజీని రివర్స్ కొట్టినట్టు ఉంది. సెకండ్ హాఫ్ తో పోల్చితే ఫస్ట్ హాఫ్ తేలిపోయింది. అదే సమయంలో బాగా లెంతీగా ఉంది. దీంతో ఫస్ట్ హాఫ్ చాలా వరకు బోర్ కొడుతుంది. ఈ మూవీలో సత్య నటన, కామెడీ హైలైట్ గా నిలుస్తుంది. ఆయనే అసలైన హీరో అని చెప్పొచ్చు. వరుణ్ తేజ్ ని పక్కన పెట్టి దర్శకుడు సత్యతో సినిమాను నడిపించాడు. అతను కూడా అదే స్థాయిలో ఇరగదీశాడు. సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. మొత్తంగా ఈ చిత్రం హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. కనకరాజు
పాత్రలో వరుణ్ తేజ్ అదరగొట్టాడు. ఈజీగా ఈ మాస్ రోల్ ని చేశాడు. ఇంకోవైపు 4 ఫింగర్ గాను ఇరగదీశాడు. స్టైలిష్ యాక్షన్ తో మెప్పించాడు. గ్యాంగ్ స్మార్ట్ గాను వావ్ అనిపించాడు. వరుణ్ తేజ్ లో నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ను చూడొచ్చు. కిష్టపగా సత్య చేసిన సందడి కామెడీ వర్ణించలేం. సినిమాకి ఆయనే అసలైన హీరో అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సత్య లేకపోతే సినిమా లేదు. ఆయన తండ్రిగా మురళీధర్ గౌడ్ నటన ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. శ్మశానం ఎపిసోడ్ లో క్షుద్రపూజలు చేసే ఎపిసోడ్ లో ఆయన కూడా దుమ్ము లేపారు. చైత్రగా రితికా నాయక్ ఉన్నంతలో మెప్పించింది. బుల్లిరాజు కాసేపు సందడి చేశాడు. అలాగే వీటీవీ గణేష్ సైతం నవ్వించే ప్రయత్నం చేశారు. విలన్ గా సునీల్ కాసేపు కనిపించాడు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు. తమన్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. ముఖ్యంగా బీజిఎం అదిరిపోయింది. ఓజీని తలపించినట్టు ఉన్నా అది వినటానికి బాగుంది. గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఆర్ఆర్ సైతం బాగుంది. పాటలు జస్ట్ ఓకే, అంత గొప్పగా అనిపించలేదు. ఇరికించినట్టుగానే ఉన్నాయి. మనోజ్ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్ గా నీట్ గా ఉంది. ఎడిటింగ్ పరంగా కేర్ తీసుకోవాల్సిందే. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా డిసైడ్ అయినట్టు ఈ సినిమా చూస్తుంటే తెలుస్తోంది. పాయింట్ కొత్తగా ఉంది. దాన్ని బ్లెండ్ చేసిన తీరు కూడా బాగుంది. కామెడీని రాసుకున్న తీరు బాగుంది. ఇంకా బాగా రాసుకోవాల్సింది. కొన్ని చోట్ల మాత్రమే కామెడీ బాగా వర్కౌట్ అయింది. కానీ చాలా చోట్ల తేలిపోయింది. సెకండ్ హాఫ్ ని బాగా ప్లాన్ చేసుకున్నారు. యాక్షన్ కామెడీ సమపాళ్లలో మేళవించాడు. అదరగొట్టాడు. నిర్మాణ విలువలకు కొదవలేదు. క్వాలిటీగా తీశారు. లాజిక్స్ వెతకుండా కడుపుబ్బా నవ్వుకోవాలంటే ఈ సినిమాకి వెళ్లాల్సిందే. మెగా లేడీ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? ఎందుకంటే స్క్రీన్ మీద చూస్తుంటే మీలాంటి వాళ్ళని మా ఫ్యామిలీలో మోస్ట్ హ్యాండ్సమ్ మా బాబాయ్ కళ్యాణ్ అండ్ నేను ఈ మధ్యన కొన్నిసార్లు చూస్తాను ఏంటంటే ఏంటి ఎంతసేపు మీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అంటే అయ్యా మా పెద్దనాన్న గురించి మా బాబాయ్ గురించి మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను, అది నా ఇష్టం. అంటే లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. సో చిరంజీవి గారికి కానీ మా బాబాయ్ కళ్యాణ్ గారి గురించి కానీ మా నాన్నగారి గురించి కానీ ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నా వెనకాల సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి వచ్చినప్పుడు అంతా మా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాను టు ఎంటర్టైన్ యూ ఆల్. సో ఐ హోప్ యూ హ్యావ్ అ బ్లాస్ట్ ఇన్ ద సినిమాస్. అండ్ మీ అందరూ మీ లవ్ అండ్ సపోర్ట్ 7th August నా చూపించండి. సో 7th August థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్. Or my character Chaitra would say, "Come Samita, sarangayo." I love you all. Thank you so much. Thank you so much. And one more thing. And Suma garu, you're so beautiful and graceful.